లోక్సభ ఎన్నికలలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మే 13న జరగనున్న పోలింగ్ కార్యక్రమం స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంల భద్రపరిచేందుకు కౌంటింగ్ రోజు కేంద్రం వద్ద పటిష్టమైన 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రత కౌంటింగ్ రూమ్స్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ల భద్రతతో భాగంగా ఎన్నికల నియోజకవర్గాల వారీగా బారికేడ్, సీసీ కెమెరాలు ఏర్పాటు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు అన్ని సిద్ధంగా ఉంచామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు 3 అంచెల భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కరీంనగర్ జిల్లా కమిషనర్ పోలీస్ గారితో మన కౌంటింగ్ సెంటర్ పెద్దపల్లి ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ సెంటర్ని తనిఖీ చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా దాదాపు 90% వరకు చేయడం జరిగింది. ఆ 10% కౌంటింగ్ ముందు చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మేము పూర్తి చేసుకుంటాం. ఇక్కడ 4 సెగ్మెంట్స్కి మేము ఇక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అది రామగుండం, పెద్దపల్లి, మంథని అండ్ ధర్మపురి. సో ఈ కౌంటింగ్ సెంటర్లో ఆ 4 సెగ్మెంట్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా 4 గదుల్లో మేము చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నాము. అలాగే కౌంటింగ్ ఏజెంట్స్కి, క్యాండిడేట్స్కి, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్కి అందించాల్సిన సౌకర్యాలైనా, ఫెసిలిటీస్ అయినా కూడా తయారై ఉన్నాము. మీడియా మిత్రులు కూడా అందించాల్సిన మీడియా సెంటర్ అయినా, క్యాండిడేట్ సెంటర్ అయినా ఇవన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాము. సో మా పోలింగ్ అవ్వగానే 100% సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ షూరిటీతో కౌంటింగ్ చేయడానికి కూడా ఇక్కడ పూర్తిగా అరేంజ్మెంట్స్ ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కలెక్టర్ గారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత ప్రిన్సిపల్ జేఎన్టీయూ అండ్ అదర్ డిప్యూటీ కలెక్టర్స్ గారు, మా పోలీస్ సిబ్బంది, మన పోలీస్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇక్కడ కలిసి ఇక్కడ టోటల్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. కౌంటింగ్ సెంటర్స్ అంటే ముందు ఎలక్షన్ అయిన తర్వాత ఆ బాక్సెస్ అన్ని సేఫ్టీగా ఇక్కడ చేరుకోవడానికి, ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టుకో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత కెమెరాస్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత బ్యారికేడింగ్ ఎలా చేసుకోవాలి, దాని తర్వాత 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ 3 లేయర్ సెక్యూరిటీ, సిఐపిఎఫ్ ఉంటుంది, అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, దాని తర్వాత స్టేట్ ఆర్మర్ ఫోర్స్ ఉంటుంది, దాని తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీస్ బయట పెరిఫెరల్ ఉంటుంది. అలాగే పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, తర్వాత క్యాండిడేట్స్ని ఎలా ఇక్కడ నుంచి అలౌ చేయాలి, తర్వాత టోటల్గా 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి